ఓకే అండి. ఈరోజు మనం ఫోర్త్ చాప్టర్ స్టార్టింగ్ మిగిలిన పార్ట్ అంతా చూద్దాం. ఇక్కడ నిన్న మనం ఎక్కడ ఆపామంటే అక్కడ ఆమ్, సాయిబాబా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. అక్కడ ఆపాం మనం. ఇక్కడ నిన్న ఆయన నానక్ పంది ముస్లిమాన్ అని అంటారు, మళ్ళీ భారద్వాజ గోత్రంలో ఉంటానని అంటారు అని చెప్తారు. అల్లా మాలిక్ ఇవన్నీ కూడా అంటే సాయిబాబా ముందు వస్తారు అన్నదాన్ని మనకి ముందు చాలా వరకు మనకి ముందే ఇచ్చారు అనమాట. ఈ 1300 సెంచరీలోనే మనకి ఇచ్చారు అని చెప్పారు. అక్కడ ఆయన గురుస్థానం గురించి కూడా ప్రస్తావించారు. ఇందులో 16 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో తపస్సు చేశానని చెప్తారు అని. 4 నందా ద్వీపాలు ఉంటాయి అని చెప్పేసి అది కూడా చెప్పారు కదా అక్కడ. తర్వాత ఈ రోజు వస్తే ఇక్కడ సృష్టి స్థితి లయ తిరోధారణ అనుగ్రహం అని చెప్పారు. అక్కడ గురువు మనకి ఈ అన్ని కూడా మనకి ఇస్తారు. అంటే సృష్టి అంటే కూడా మనకి కొత్త కొత్త రూపాలు, కొత్త అవకాశాలు కావచ్చు, కొత్త అనుభవాలు మనకి వచ్చేవి. కానీ స్థితి అంటే వాటిని పోషించడం, లయం అంటే క్షీణించేసి మళ్ళీ లయం అయిపోవటం. ఇది తిరోధానం అంటే మళ్ళీ మూల. ఇప్పుడు మనం చేస్తున్న మనకు జరుగుతుంది ఇదంతా కూడా సృష్టి స్థితి లయ తిరోధానం ఇదంతా కూడా మనకి ఒక పద్ధతిలో ఉండడం కానీ, మళ్ళీ దాని నుంచి విముక్తి రావడం కానీ, తిరోధానం నుంచి అంటే అనుగ్రహం ఉండాలి. ఏ అనుగ్రహం? శ్రీ వల్లభుల అనుగ్రహం అని చెప్తున్నారు ఇక్కడ మనకి. సో బేసిక్ గా మనకి ఏదైనా అక్కడ కాన్షియస్నెస్ విత్ ఇన్ దాట్ మనలో ఉన్న ఆ దేవుణ్ణి మనం తెలుసుకునేంత వరకు కూడా మనకి ఈ తిరోధానం తప్పదు అని చెప్పటం అనమాట. ఇక్కడ మళ్ళీ కలియుగంలో కృప చాలా సులభం అని కూడా చెప్తారు మనకి. ఇక్కడ కలియుగంలో ఏంటంటే మనకి చాలా ఈజీగానే అవుతుంది. అంటే ముందు యుగాల్లో అయితే ఒక్క జపాలు తపాలు పెద్ద పెద్ద హోమాలు ఇవన్నీ చేయాలని చెప్పాడు. కానీ ఇక్కడ కలియుగంలో ఏంటంటే మనుషులు అంత స్ట్రెంగ్త్ ఉండి అంత ఇదిగా ఉండదు, బలహీనలుగానే ఉంటారు దీనిలో. అందుకని దేవుడు దిగొచ్చి కొద్దిపాటి ప్రయత్నంలో కూడా మనకి ఎక్కువగా ఉండేంత అవకాశం ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ పాపాలకు ఎక్కువ ఇది కాబట్టి ఏ మాత్రం కొంచెం నువ్వు మంచి వైపు దైవ కృప వైపు నువ్వు ప్రయత్నించినా గానీ అది వెంటనే వస్తుంది అని చెప్పటం అనమాట. ఇక్కడ స్మరణ మాత్రం చేతనే, ఊరికే తలుచుకోవడం, నువ్వేం పెద్ద పూజలు హడావిడి చేయకుండా స్మరణ మాత్రం చేతనే మనకి ఇక్కడ దత్తకృప వస్తుంది అని అని ఈ భక్తి మార్గం, సింపుల్ భక్తి మార్గం ఆశించినా గానీ చేస్తారు అని చెప్తాడు. భక్తుడు ఎప్పుడైతే నిజాయితీగా నీ గురువుని మధ్యవర్తిగా చేస్తాడో అప్పుడు కర్మభారం, గురువు ఏం చేస్తాడంటే కర్మభారం తీసేయలేడు, కానీ కర్మభారాన్ని మనకి తగ్గించగలడు అని మనకి దీనిలో ఈ కథలో మనకు వచ్చింది. ఇక్కడ గురువు భక్తుడు ఏమవుతుంది అంటే ఆ భక్తుడు పాపభారం కూడా గురువులో లీనమైపోతుంది. గురువులో లీనమైపోయినప్పుడు గురువు ఆల్రెడీ ఆయనకి ఎలా యోగాగ్నిలో దాన్ని దహించుకోగలడో తెలిసిన వాడు కాబట్టి ఈ భక్తుల్లో దోషాలు, ఈ పాప వాసనలు అశుభ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గంగాధర స్నానం చేస్తే ఎలా అయితే తగ్గించిపోతారని అంటారో, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యోగాగ్నిలో దాన్ని అంతా దహనం చేసి అంటే జస్ట్ ఓన్లీ జ్ఞానం బోధించడం కాదు, ఆయన రక్షిస్తాడు. కర్మశోధకుడు, ధర్మ రక్షకుడు అని చెప్తారనమాట ఇక్కడ. దీన్ని బట్టి యొక్క గురు భక్తి యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. అందుకని ఇక్కడ కలియుగంలో అందరూ కూడా గురువు కావాలి అని చెప్పి వెళ్ళడానికి ఏంటంటే ఆ గురువు ఒక మధ్యవర్తిత్వంగా అక్కడ చేసి మనకి ఏమంటారు అది ఇన్నర్ కాన్షియస్నెస్ ని మనకు తెలిసేలాగా చేస్తారు. కాబట్టి దానికోసం అనమాట. దానికోసం గురువు అవసరం అని చెప్తారు. గురువు తన తపస్సు ఫలాన్ని కూడా, అంటే ఆయన చేసిన తపస్సు ఫలాన్ని కూడా భక్తుల కోసం సమర్పిస్తాడు అని చెప్పి ఆయన అని మనకి ఈ కథలో చెప్తున్నారు. ఇక్కడ గ్రహ దోషాలు ఒక చోటు చెప్తారు కదా. ఇక్కడ మనకి ప్రతి మనిషికి ఒక గ్రహాలు ప్రభావం ఉంటుంది మనకి పుట్టిన దాని ప్రకారం అని. మొన్నే మీకు వేరే క్లాస్ లో చెప్పానేమో తెలియదు. మనకి బేబీ షవర్ అప్పుడు కూడా మనకి 9 రకాలు పెట్టాలంటారు. 9 రకాలు అంటే మనం ఇప్పుడు ఏదో రకాలు 9 రకాలు పెడుతున్నాం, కానీ యాక్చువల్గా ఏంటంటే ఆ 9 రకాలు ఈ గ్రహాలకు సంబంధించిన, ఏ గ్రహానికి ఏది అని ఉంటుంది కదా, ఆ గ్రహాలకు సంబంధించిన వంటలు పెడతాం అనమాట. పెట్టి అప్పుడు ఆ గ్రహాలన్నింటినీ శాంతింపజేసి మనం అడుగుతాం, ఏంటి వచ్చే బేబీని ఈ గ్రహాలన్నికి అనుకూలంగా ఉండి మన బేబీ చక్కగా బయటకు వచ్చి ఆరోగ్యవంతంగా చేయమని చెప్పి. అంటే ఆ జ్యోతిష్ ప్రభావంలో కూడా అదే కదా, ఈ నవగ్రహాల ప్రభావం ఉంటుందని చెప్తారు. ఇక్కడ కూడా అదే, ఈ నవగ్రహాల బాధల గురించి వచ్చినప్పుడు ఈ గ్రహాల ప్రభావం మన మనస్సు మీద కొంత ప్రభావం చూపించి ఉంటుంది. సో అది కూడా మన గత జన్మల ఫలితంలో వచ్చే ప్రక్రియనంట. ప్రక్రియల ప్రకారమే దీనికి వస్తుంది. సో దాన్నే తీసుకుని జ్యోతిష్ ప్రభావంలో చెప్తున్నారు. కానీ ఈ జ్యోతిష్ ప్రభావం ఈ గ్రహాల ప్రభావం కంటే కూడా గొప్పది గురుకృప అని చెప్తున్నారు. గురువు యొక్క దీనన్నిటికంటే గొప్ప ఈ మంత్రం తంత్రం జపం హోమం ఏం చేసినా కానీ
కొంతవరకు మనకు ఇది వచ్చిన వీటన్నిటికంటే ఉత్తమమైనది గురుపాద శరణాగతి. అంటే గురువుకి కంప్లీట్ గా సరెండర్ అవ్వడం అనేది వీటన్నిటికీ కూడా అన్ని సాధనాల కంటే కూడా పరబ్రహ్మము. అందుకని ఇక్కడ గురువుకి శరణాగతి అవ్వండి అని చెప్తుంది అక్కడ. ఇక్కడ మాధవుడు వీళ్ళందరూ కూర్చుని ధ్యానం చేస్తారు కదా. ధ్యానం చేస్తే అక్కడ ఒక బ్రాహ్మణ సన్యాసి రూపంలో మాధవుడు ధ్యానంలో కనిపిస్తుంది. దానిలో అతను ఏదో శ్రీపాద శ్రీవల్లభ చరిత్రను మార్చాలని ప్రయత్నించడం, శాస్త్రాన్ని మార్చలేము అని చెప్పి దైవాజ్ఞ చేయటం అదంతా చెప్తుంది. ఒక బ్రాహ్మణ సన్యాసి దానిలో ఈ చరితామృతాన్ని అంటే యాక్చువల్లీ అక్కడ ఈవెన్ బిఫోర్ రైటింగ్ అన్ని చూపిస్తున్నారు. అక్కడ చరితామృతాన్ని రాయడానికి ప్రయత్నిస్తే అందులో ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి చూసి ఆయన మార్చాలి అని అనుకుంటాడనమాట. అప్పుడు ఆ వేద పండితుడు అంగీకరించడు దాన్ని. ఇదంతా కూడా వాళ్ళకి మెడిటేషన్ జరుగుతున్న ఇది. దైవ చరిత్ర మనం మనుష్య మేధస్సుతో, అంటే మన దైవ చరిత్రలో ఏదైతే ఉందో అది మన మేధస్సుకి అందనిది కాబట్టి దీనిలో మనం ప్రతి వాక్యం కూడా పవిత్రమైన వాక్యమే కాబట్టి మనం దైవ ప్రమాణికంగానే తీసుకోవాలి. కానీ మనం మార్చాలి, మన బుద్ధిని ఉపయోగించి మనం మార్చాలి అనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ విత్ ప్రాబ్లం ఏంటంటే ఒరిజినల్ గా ఏదైతే ఉందో అదంతా మనకి రాలేదు. యాక్చువల్ గా ఈ రైట్ ఫ్రమ్ వేదాల దగ్గర చేంజ్ తీసుకున్న ఒరిజినల్ గా ఏదో చాలా ఉంది అక్కడ. కానీ మన మేధస్కి ఇది రాసిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాసిన వాళ్ళు వాళ్ళ మేధస్కి ఎంత అంటే అంతవరకు దాన్ని మార్చుకుంటూ రాసుకుంటూ వచ్చారనమాట దీన్ని. సో ఇక్కడ కొబ్బరికాయ చేరకపోవటం అని చెప్పేసి ఒకటి ఇస్తారు. ఈవెన్ మనం దీన్ని సాయిబాబా చరిత్రలో కూడా చూస్తాం మనం ఇక్కడ కదా. కొబ్బరికాయ దైవ సంకల్పం ఇస్తారు, నా సోదరుడు అనుకుని చెప్పి ఇవ్వమని అంటారు, కానీ అక్కడికి వెళ్ళదు. ఇక్కడ కూడా దిస్లార్ నగర్కి చెందిన కొబ్బరికాయ చేరితే పూర్వ ప్రతిజ్ఞ నెరవేరవలసి వచ్చేదంట. అది అది ముందు ప్రతిజ్ఞ, కానీ అది మధ్యలోనే తినబడింది. అంటే ఎందుకు అది అది అవ్వకూడదని చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ దైవ సంకల్పం ప్రకారం దాన్ని కొట్టి తినబడింది. ఆయన కూడా అందులో చెప్తాడు, నేను మధ్యలో తిన్నావు నేనే చేశానని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అది ఒక దైవ సంకల్పం ప్రకారం జరగబడింది, ఒక కర్మ, ఒక ప్రణాళిక ప్రకారమే అది జరగబడింది. ఏదైనా భగవంతుని అనుగ్రహం లేకుండా జరగదు. చెట్టు మీద ఆకు కూడా కదలదు అని చెప్తున్నారు ఇక్కడ. అక్కడ కూడా అంతే, అది ఏం కదలదు, అది నా అనుగ్రహం వల్ల జరిగింది. నువ్వు అనవసరంగా నీ కర్తృత్వ భావన ఉపయోగించొద్దని బాబా చెప్పినట్టే ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే కావాల్సింది, అందుకే అది జరిగితే అక్కడ వేరే అది అనుకున్నది ప్రతిజ్ఞ నెరవేరాల్సి వస్తుంది. అందుకని దాన్ని ముందే పగలగొట్టబడి ఆ ప్రతిజ్ఞ నెరవేరకుండా చేయటం జరిగింది. ఇంకా పిఠాపురంలో పాదుకులు పాటించటము, దాన్ని అదృశ్యం అయిపోవటం అదంతా ఉంటది కదా. పిఠాపురంలో ఇక్కడ పాదుకులు ప్రతిష్ఠిస్తారు. అది బాహ్య శక్తి. అంటే ఇక్కడ పాదుకులను ప్రతిష్ఠించినా మళ్ళీ మాయమైపోవటం, మళ్ళీ చేసినా కానీ మళ్ళీ ఒక తల మీద ఇలా కొట్టుకొట్టి వెళ్ళిపోతుంది కదా. అంటే ఏంటి, ఇక్కడ పాదుకులైనా కానీ అది బాహ్య ఆర్భాటంతో ఏదో హడావిడిగా చేసినప్పటికీ కూడా అదేం నిలబడదు. ఎందుకంటే నీకు నిజమైన భక్తులు చేయకపోతే పాదుకులు దొంగిలించింది అదృశ్యం అయిపోవటం కానీ అదంతా చెప్తుంది. ఏంటంటే ఇక్కడ బాహ్య రూపంలో మనకు ఉన్నట్టు కనిపించిన మనలో కనుక నిజంగా అహంకారము, స్వార్థము, అనుమానము ఇలాంటివన్నీ ఉంటే కనుక నువ్వు నన్ను నిలుపుకోలేవు అని పాదుకులు నిలుపుకోలేవు అని చెప్పారు. కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఆ కాన్షియస్నెస్, ఆ భగవంతుడిని మన మనసులో నిలుపుకోలేము మనకు అనుమానాలు కనుక ఉంటే. దైవం అనేది ఒక వస్తువులోనో ఒక స్టాచ్యూలోనో కాదు, మన భావంలో కనిపించాలి. మనం పూజ చేస్తూనే నిజమేనా అని అనుకున్నాం అనుకోండి, అంటే మనలో నమ్మకం లేదు. అక్కడ ఆ కాన్షియస్నెస్ ని మనం నమ్మి దాన్ని చేసినప్పుడు మనం ఆ బాహ్య పూజ చేయకపోయినా కానీ మనలో నిలబడతాడు. అది అక్కడ. ఇక అవధూతుడికి అవమానం అదొకటి కనిపిస్తుంది కదా ఇక్కడ. ఏదంటే ఆయన నేను చాలా అవధూతని, గొప్పవాడి అని చెప్పి ఆయనే కదా ఈ చరిత్రని మార్చాలని కూడా అనుకుంటా ఉంటాడు. సో అది అత్యంత ప్రమాదం, అది లేకపోతే కాదు ఓకే. ఆ తర్వాత మ్యూట్లోకి వెళ్ళండి, ఎవరు మాట్లాడుతున్నారు. అది కాదని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏం చేస్తాడంటే అక్కడ ఆయన భోజనం కూడా ఆయన బికాజ్ ఈయన ఏదో చాలా గొప్ప జాతి అని చెప్పేసి ఆయన భోజనం చేసిన అది ఇస్తున్నా కానీ తీసుకోరు. అది కూడా ఆయన అహంకారానికి ఎలా చూపించారనేది మనకి కథలో చూపించాడు కదా. అతను తన గొప్పవాడిగా భావించి ఈ అవధూత ఎప్పుడు ఏంటంటే చాలా గొప్పగా అనుకుంటాడు. అక్కడ వినయం లేకోకుండా ఉంటాడు. నేనే నిర్ణయిస్తాను అన్న భావంతో ఉంటాడు కాబట్టి అతనికి ఆ అహాన్ని తీసేస్తారు ఇక్కడ.
కథలో చెప్పినట్టు శ్రద్ధతో చరిత్రను స్వీకరించాలి. ఇప్పుడు మనం ఈ చరిత్రను ఏంటంటే చాలా శ్రద్ధగా దానిలో ఇది నిజమా, ఇది అబద్ధం అంటే ఆ కాలంలో అప్పటికి అది మనకి ఒక చరిత్ర కింద తీసుకుని దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించడానికి చేయాలి. కానీ ఇది విమర్శనాత్మక దృష్టితో కాకుండా వినయంతో, అన్వేషణతో, అంటే మనం హృదయపూర్వకంగా అన్వేషణ చేసాం అనుకోండి, మనకి దీనిలో ఉన్న అవగాహన ఏంటి, ఎందుకు చెప్పారు అనేది మనకు అర్థమవుతుంది. అది లేకపోతేనే మనకు అర్థం కాదు బేసిక్గా. అది లేకపోతే అపహాస్యం చేసుకుంటే ఇది అలా అవుతుందా, పులి మనిషి అవుతాడా, మనిషి పులి అవుతాడా, ఇట్లాంటివన్నీ చేసాం అనుకోండి, మనకి అందులో ఉన్న అసలు సూక్ష్మమైన అర్థం మనకి కాదనమాట ఇక్కడ. మాధవుడికి సూక్ష్మయానము పవిత్ర ఈ మాధవుడికి ఏం చేశారు, ఆ దానిలో అక్కడ సూక్ష్మయానంలో అంతే కదా, శరీరం అక్కడే ఉంటుంది. ఈ సూక్ష్మయానంలో పీఠాపురకు వెళ్ళటం, అక్కడ తన పాదుకుల శక్తి ఎంత ఉంది అని గ్రహించుకోవడం, ఇదంతా కూడా తన సూక్ష్మ శరీర యానంలో చేశారు ఇక్కడ. అంటే ఏంటి, పవిత్ర క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అవి భౌగోళిక ప్రదేశాలు కాదు, అవి ఇట్స్ ఎనర్జీ సెంటర్స్ బేసికల్లీ. ఈ పాతగా మనకి పెట్టినవి ఉంటే చూసారు, అవన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్ కింద పెడతారు. నిజమైన క్షేత్రము, నిజమైన బయటకు తిరగడం అనేది బాహ్య ప్రయాణం కాదు, ఆంతరికంగా లోపల మనం ఎక్కడున్నా కానీ ఒకసారి మనం అక్కడికి వెళ్ళొచ్చాం అనుకోండి, మనకు తెలుసు కదా ప్లేస్. మనం మన మౌనంలో మెడిటేషన్లో ఉన్నా కానీ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి పిఠాపురంలో వెళ్ళి ఆ స్పందనలు మనం గ్రహించుకోగలిగే శక్తి మనకుంది అందరికీ. ఆ దివ్యశక్తిని మనం అనుభవించగలిగే ఇది ఉంది. ఓన్లీ థింగ్ మనం మన బయట ఉన్నవన్నీ ఆపేసుకుని లోపలికి వెళ్ళి ప్రయాణించడం మొదలు పెడితే అప్పుడు మనం ఒక్కసారి చూసి వచ్చిన ప్లేస్ మళ్ళీ మళ్ళీ వెళ్ళక్కర్లేదు ఫిజికల్గా, దాన్ని మనం అనుభవించగలుగుతాం అనమాట. పాదుకలు పాతాళంలో మునులు తపస్సు చేస్తున్నారు అని చెప్పి పాదుకల కింద ఉంటారని చెప్తారు. అంటే ఇక దైవ క్షేత్రానికి అక్కడ నిజంగా మునులు ఉన్నారా అన్నదానికంటే ఆ దైవ క్షేత్రంలో లోతైన ఆధ్యాత్మిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పటం అనమాట. మునులు ఉన్నారు అంటే ఏంటి, అక్కడ లోతైన ఆధ్యాత్మిక ఆనందాలు చాలా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా అని చెప్పటం అంతే అక్కడ. దెన్ ఆ తర్వాత రామకృష్ణ వంశ, కాళీమాత, ముస్లిం ఫకీర్, ఇవన్నీ కూడా అంటే చాలా రకాలు మనకి దానిలో వచ్చినాయి. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా శక్తి ప్రవాహాలు, అంటే కాన్షియస్నెస్ ఎలా అయితే ఉంటుంది అన్నది ఇక్కడ. ముస్లిం ఫకీర్ మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది, వాళ్ళు రెండు మతాల సమన్వయం మనకు తెలుసు, ఇప్పుడు తెలుసు మనకి, బికాస్ బాబా వచ్చింది అదే దానికి కాబట్టి. సో దీని అంతరార్థం ఏంటంటే శక్తి, భక్తి, జ్ఞానం, మాతృత్వం, గురుత్వం ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా కనిపిస్తే గానీ, బట్ ఇవన్నీ కలిపి దైవం చేసే పనులు, అంటే ఈ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది, ఇవన్నీ కలిపి ఒకటేలాగా ఉండాలి, ఒకటే అని చెప్పటం అనమాట ఇక్కడ. ముస్లిం ఫకీర్లో దివ్యమాత అనుగ్రహ అంశ దానిలోకి వెళ్ళిపోయింది అని అంటే ఏంటి, అతడు భక్తుల పట్ల, అంటే ఆ దివ్యమాత అంశం వెళ్ళిపోవడం అంటే ఏంటి అక్కడ, ముస్లిం ఫకీర్ అంటే ఇప్పుడు మనకి బాబా అని తెలుసు కదా, ఆ బాబా ఏం చేస్తున్నారు, ఆ భక్తులందరినీ ఒక తల్లిలా చూస్తున్నారు. అందుకనే మనం సాయి మా అంటాము, సాయి తల్లి తండ్రి రెండు రూపాల్లో కొలుస్తూ ఉంటాం కదా. పురుష రూపంలోనూ స్త్రీ రూపంలో కూడా మనం ఆ ఫకీర్ని కొలుస్తారు. మాతృ రూపం వ్యక్తమవుతుంది అని అంటే దైవంలో స్త్రీ పురుషులు మతాలు భేదాలు అనేవి ఏమి ఉండవు, అంతా ఒక్కటే అని చెప్పడానికి అనమాట అవతారం. శ్రీపాదుడు ఇంకా చిన్న పిల్లాళ్ళనే ఉంటాడు, వాత్సల్య భక్తి, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దీనిలో ఒక ప్రేమగానే కొలవమంటాడు శ్రీవల్లభుడు. ఎందుకంటే ఆయన ఒక చిన్న బాలుడుగానే వాళ్ళందరూ ఇంట్లో చేసుకుంటారు కదా. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తి కంటే ఎక్కువగా ప్రేమతో బంధించబడ్డాడు. మనం ఎంత ప్రేమగా చూసుకోవడం మొదలు పెడితే అంత ప్రేమతో బంధించబడ్డాడు, ముఖ్యంగా తల్లిదండ్రులలాగా. అందుకనే ఆయన ఒక చిన్న పిల్లాడిలాగా భావించి అందరినీ ఒక తల్లిదండ్రుల్లాగా వాత్సల్యమైన భక్తితో చేయమని చెప్తారు. ఇది ఎప్పుడు కూడా దేవుడు అనగానే ఒక ఇదిలాగా కాకుండా, ఒక సెపరేట్ గా చూడుకోకుండా, ఒక బిడ్డగా, ఒక స్నేహితు, ఒక కుటుంబ సభ్యుడిగా భావించితే అప్పుడు ఆ ఇల్లంతా కూడా ఒక ఆలయం లాగా, అంటే ఆ ఇల్లంతా కూడా ఎనర్జీ సెంటర్ లాగా వస్తుంది అని చెప్తున్నారు. ఆయన పళనిస్వామి శరీరాన్ని తీసి మళ్ళీ చేస్తే ఆయన ఏమవుతుంది, ఆయన పాత శరీరాన్ని తీసేసరికి దానిలోంచి వచ్చేసి ఇంకొక శరీరంలో ప్రవేశించడం అని చెప్తారు కదా. దీని అంతరార్థం ఏంటంటే శరీరం అనేది ఒక సాధనకి ఒక జస్ట్ ఇది అంతే గాని ఆ చైతన్యం ఎక్కడికి పోదు. ఆ చైతన్యం ఆయన పూడ్చిపెట్టినా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ చైతన్యం ఇంకో దారిలోకి వెళ్తుంది కదా. సో ఇది జనన మరణం అనేది ఓన్లీ శరీరానికి మాత్రమే. ఇది 100 సార్లు మనకి ప్రతి మొట్టమొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చెప్తానే ఉంటారు మనకి. ఇది ఓన్లీ ఒక శరీరానికి మాత్రమే వచ్చేది. మనం చేసే పనులు, మనం చేసే చైతన్యానికి మనం ఇచ్చిన ఎక్స్పీరియన్స్, మనలో ఉన్న దానికి అది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనిషి శరీరాన్ని ఆత్మగా భావిస్తాడు కానీ సిద్ధపురుషుడు అయితే దాన్ని
జస్ట్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ కింద భావిస్తాడు అంతే. అది అయిపోయిన తర్వాత అందుకనే ఆయనకి చావు యొక్క భయమేమి ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ మొత్తంలో చూసుకుంటే మొత్తంలో దైవం అనేది అన్ని మతాల్లోనూ ఉన్నాడు. ఒక్క దీనిలోనే ఉన్నాడు, హిందువులోనే ఉన్నాడు, క్రిస్టియన్‌లోనే ఉన్నాడని కాదు. ధ్రువుడే యేసుక్రీస్తుగా వచ్చారని చెప్తున్నారు. సాయిబాబా మరి ముస్లిం అవతారంలో ఫకీర్ రూపంలో వచ్చారు. కానీ అలాగే ఈ అక్కలకోట మహారాజు, ఈ నరసింహ సరస్వతి ఆయన అదే రూపంలో ఈయన వచ్చారన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే గనక ఈ దేవుడు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో ఉన్నప్పటికీ ఉన్నదంతా కూడా ఒకే ఒక కాన్షియస్‌నెస్. దైవ లీలలన్నీ కూడా మానవానికి ఊరికనే అర్థం కానివి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి చరిత్రలు చదువుకుని దానిలో ఉన్న రహస్యార్థాన్ని తెలుసుకోవడం మొదలుపెడితే అవన్నీ తెలుస్తాయి. ఇక్కడ అలాగే ఏ క్షేత్రాలు ఉన్నాయో, ఇప్పుడు పిఠాపురం కావచ్చు, ఏవే క్షేత్రాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మహాత్ములు ఉన్న క్షేత్రాలన్నీ కూడా ఏంటంటే అవన్నీ ఎనర్జీ సెంటర్స్. ఆ క్షేత్రాలన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్. మనం అక్కడికెళ్తే ఆ ప్రకంపనని మనం ఫీల్ అవ్వచ్చు. అవతారం అనేది ఒక రూపంలో ఒక చోట కాదు. అన్ని రూపాల్లో అన్ని చోట్ల కంటిన్యూ అవుతూనే ఉంటది. భయం, భక్తి, మనం కంప్లీట్ సరెండర్‌నెస్, లవ్, ప్రేమ, అలాగే వినీట్ నమ్మకం కూడా. నమ్మకం ఉన్న చోట అదే దైవ సన్నిధి అవుతది అని చెప్పటానికి దీనిలో ఉన్న ప్రతి కథ కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటది. అదండి నాకు అర్థమైంది ఇంతవరకు. హ్మ్. మీరు ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఐ నో రికార్డింగ్ స్టాప్.